హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మైసూర్ దగ్గర ఉన్న పైనాకి వచ్చాను. ఇది మ్యూజియం అనమాట. ఈ పైన ఏంటి అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఒక కార్ మ్యూజియం. ఇది ఎస్టాబ్లిష్ వచ్చేసి ధర్మస్థలాలో ఉన్న ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే గారు నిర్మించారు. ఆయన ఒక రాజ్యసభ మెంబర్. ఇది మైసూర్కి దగ్గరలో ఉండింది. దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్. ఓపెనింగ్ వచ్చేసి 9 o'clock నుండి 8 PM వరకు ఉంటుంది. అండ్ ఈ పయనాలో హైలైట్స్ వచ్చేసి దీంట్లో మైసూర్ మహారాజు యూజ్ చేసిన ఐకానిక్ కార్స్ అండ్ వింటేజ్ కార్ కలెక్షన్ అండ్ World War II యూజ్ చేసిన జీప్స్ని కూడా డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఇది స్టార్టింగ్ గేట్ అండ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఒక కార్ని డిస్ప్లే చేశారు. అండ్ దెన్ ఇక్కడ ఆ మ్యూజియంకి సంబంధించిన ఒక షార్ట్ ఇంట్రో లాగా ఇచ్చారు. అండ్ దెన్ వీరేంద్ర హెగ్డే గారి గురించి కూడా కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇది కంప్లీట్ ప్లాన్, మ్యూజియం యొక్క కంప్లీట్ ప్లాన్. అండ్ దెన్ మ్యూజియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది గ్రౌండ్ ఫ్లోర్ మ్యూజియం అనమాట. ఇది కంప్లీట్గా 2 partsగా డివైడ్ చేశారు. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తుంది. సో ఎంట్రన్స్ దగ్గరే పురాతన కాలం దగ్గర నుండి యూజ్ చేసిన చక్రాల్ని డిస్ప్లే చేశారు. అండ్ దెన్ హౌ ఇట్ ఎవాల్వ్డ్ అనేసి కూడా ఒక షార్ట్ ఇంట్రడక్షన్లో అక్కడ డిస్ప్లే చేశారనమాట. కాబట్టి ఎంతూసియాస్టిక్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు. బట్ టచ్ చేయొద్దు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంచారు. అండ్ దాని పక్కనే ఇక్కడ ఎడ్ల బండి రథాలు ఉండేవి కదా, అవి కూడా ఫస్ట్ బేసిక్ మోడల్లో నుండి ఏది యూజ్ చేశారో వాటిని డిస్ప్లే చేశారు. నెక్స్ట్ మూవ్ ఆన్ అయితే ఆ తర్వాత లేట్ 90sలో యూజ్ చేసిన రథాలు ఎలా ఉండేవో అలా చూపిస్తున్నారు. ఇది రాజుగారు యూజ్ చేసిన, అంటే రాజుగారి కాలాల్లో యూజ్ చేసిన రథం అనమాట. అక్కడ జూమిన్ చేసిన పాటలో వచ్చేసి కొవ్వొత్తులు లేదంటే కాకడాలు పెట్టుకునేవాళ్ళు. దాని పక్కన నేను చూసారా, ఇవి వచ్చేసి రాణిగారి రథాలు అనుకుంటా. నేను చూసిన కొన్ని సినిమాల్లో బేసిక్గా వాళ్ళ రథాలు ఇలానే ఉండేది. ఆ తర్వాత వచ్చేసి ఇది ఎడ్ల బండి లాగా ఉండింది. ఇక్కడ బెంగళూరు టాప్ పర్సన్స్ డొనేట్ చేసిన లేకపోతే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన వెహికల్స్ అనేది డిస్ప్లే చేశారు. అండ్ దెన్ వాటి వివరాలు కూడా మెన్షన్ చేశారు. అది ఏ ఇయర్కి చెందింది, ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఎవరికి సంబంధించింది, అప్పుడు కొన్నప్పుడు కాస్ట్ ఎంత అయ్యింది, దాని ఇంజిన్ కెపాసిటీ ఎంత, మొత్తం చాలా డీటెయిల్డ్గా ఇంక్లూడ్ చేశారు. అండ్ దెన్ ఇంకా మనకి ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్కానర్ కూడా ఆప్షన్ ఇచ్చారు. సో దాట్ వీ కెన్ స్కాన్ అండ్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద పర్టికులర్ వింటేజ్ కార్. ఇక్కడ నేను చూసినన్ని కార్స్ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడా చూడలేదు. ఇది కంప్లీట్గా ఒక రోజు పడుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా చాలా ఫేమస్ పర్సన్స్ యూజ్ చేసిన కార్స్ ఉన్నాయి. నేను చూసిన వాటిల్లో వచ్చేసి మైసూర్ మహారాజు కారు ఉండింది. అండ్ దెన్ సర్ సివి రామన్ యూజ్ చేసిన కారు ఉంది. చాలా బాగా అనిపించింది. చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి.
యూస్ చేసిన కార్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో వీడియో ఇక్కడ మైసూర్ మహారాజు ఆ కార్ని యూజ్ చేసినప్పుడు కొంచెం షార్ట్ వీడియో లాగా తీసి పెట్టారు. ఆయన కార్ని తీసి పెట్టారు, యాక్చువల్గా ఆయన డ్రైవ్ చేస్తున్న వీడియో కాదు. అండ్ హియర్ కమ్స్ ద మాస్టర్ పీస్. ఇది చూడడానికి ఎంత రాయల్ లుక్ ఉండిందంటే చాలా బాగుండింది. నో వండర్ వై కింగ్ చూస్ దిస్ కార్. చాలా బాగుండింది. అండ్ దెన్ ఈ కారు పక్కనే మైసూర్ మహారాజు పిక్చర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి పెట్టారు. అండ్ కార్తో దిగిన ఫోటోగ్రాఫ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ కార్ని ఏ పర్టికులర్ ఇయర్లో యూజ్ చేశారో కూడా మెన్షన్ చేశారు, 1949 అనేసి. చాలా బాగుండింది ఈ కార్. ఇప్పుడు వచ్చేది పల్లకి అనుకుంటా. నేనైతే ఈ పల్లకి, మన సైడ్ ఈ పల్లకిని రాజుగారి పల్లకి అనే అర్థమవుతుంది. బట్ సేమ్ పల్లకిని రాణిగారికి కూడా యూజ్ చేసేవారు. నేను చూసే కొరియన్ డ్రామాల్లో సేమ్ పల్లకిని రాణిగారికి యూజ్ చేసేవాళ్ళు అనమాట. నేను యాక్చువల్గా ఓన్లీ అటు సైడ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు అనుకున్నాను. బట్ మన దగ్గర కూడా ఇలాంటివి యూజ్ చేశారని నేను ఇప్పుడు చూసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. యాక్చువల్గా సేమ్ డిజైన్ చూశాను నేను ఒక కొరియన్ సీరియల్లో. నెక్స్ట్ వచ్చేసి రాజుగారి కార్ పక్కన 2 వీలర్ వింటేజ్ కలెక్షన్ని ప్లేస్ చేశారు. ఇక్కడ చాలా కలెక్షన్ ఉండింది. స్పెషల్గా దట్ వన్ ఎల్లో కలర్ స్కూటర్ వచ్చేసి, అది అసలు నాకు స్కూటర్ లేకపోతే సైకిల్ ఎవాల్వ్డ్ వెర్షన్ అనిపించింది. చాలా లైట్ వెయిటెడ్గా ఉంది, బాగుండింది. అండ్ దెన్ ఇక్కడ వచ్చిన కార్ వచ్చేసి 1947లో ఏదో ఒక ఈవెంట్ జరిగేటప్పుడు దీన్ని యూజ్ చేశారు. అండ్ దెన్ సేమ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి కార్ కాన్ఫిగరేషన్స్, స్పీడ్ అంతా డిస్ప్లే చేశారు. నెక్స్ట్ రాబోయే ఇంకొక మాస్టర్ పీస్ వచ్చేసి సర్ సివి రామన్ యూజ్ చేసిన కార్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుండింది. వెనకాల పిక్చర్స్ ఇంక్లూడ్ చేసి పెట్టారు. అండ్ దెన్ షార్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట. ఏ ఇయర్లో యూజ్ చేశారో కూడా నోట్ చేసి పెట్టారు. అండ్ దెన్ కార్ కాన్ఫిగరేషన్స్ కూడా ఉండింది. ఇది 1947లోనే యూజ్ చేసినట్టు చెప్తున్నారు. సో దాని డిస్క్రిప్షన్ అంతా ఇంక్లూడ్ చేసి పెట్టారు. ఇది చూడడానికి చాలా బాగుండింది.